తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మంగ్లీ కేసులో సరికొత్త ట్విస్ట్ ఒకటి బయటకు వచ్చింది. డీసీపీ ముత్యంరెడ్డి గారు మాట్లాడారు. రమావత్ మధు అరెస్ట్ అయ్యాడు, అతన్ని కస్టడీలోకి తీసుకున్నాం. ఇప్పటి వరకు రమావత్ మధు ఈ కేసులో మంగ్లీకి సంబంధించి పాత్ర ఏమీ ఆయన బయట పెట్టలేదు అని మాట్లాడారు. అంటే ఈ కేసుతో మంగ్లీకి నిజంగా సంబంధం లేదా, లేకపోతే మంగ్లీకి సంబంధం లేదనే విధంగా ఏమన్నా ఒక డ్రామా జరుగుతోందా? దీని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందించడానికి స్టూడియోలో ఉన్నారు శేఖర్ భాషా. మాట్లాడదాం. భాషా గారు నమస్తే. భాషా గారు, ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తున్నాం. మంగ్లీనేమో అసలు హైదరాబాద్లో ఉందా లేదా, దుబాయ్కి పారిపోయిందా అని ఇలాంటి చర్చలు కొంతమంది చేస్తూ ఉన్నారు. డీసీపీ ముత్యంరెడ్డి గారేమో మంగ్లీ పాత్ర అసలు ఉందో లేదో, అసలు ఒక్కటంటే ఒక్క క్లూ కూడా మాకు దొరకలేదు, మధుని ఇంకా కస్టడీలోకి తీసుకొని విచారించాలంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, కేసు ఎటుపోతుంది అంటే ఎట్లా ఉందంటే చెప్పింది, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే సినిమాలో, అదుర్స్ సినిమాలో ఆ టైప్లో. అంటే మంగ్లీ తమ్ముడు పారిపోయాడా లేదా, అసలు ఆయన ఈవిడి తమ్ముడేనా అనేది కూడా క్లారిటీ లేదట. ఇప్పుడు మధుని వీళ్ళు పట్టుకోవాలా, ఆయనే వెళ్ళి లొంగిపోయాడు. వీళ్ళు సాధించింది ఏం లేదు అక్కడ. వాళ్ళు చెప్పడం కూడా స్టేట్మెంట్ ఏంటి, మధు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మంగ్లీకి దీనికి ఏం సంబంధం లేదు అని మాకు తెలుస్తుంది. అది చెప్పడానికేనయ్యా ఆయన లొంగిపోయింది. ఈ పాలిటిక్స్ అర్థం చేసుకోకపోతే ఎట్లా మనం? ఇప్పుడు ఇన్నాళ్ళు లొంగిపోని మధు, ప్రధాన నిందితుడు మధు, మంగ్లీ మీద ఆరోపణలు రాగానే టక్కుమని వచ్చి లొంగిపోతాడు. మంగ్లీ మీద ఎఫ్ఐఆర్ అయింది, తర్వాత హడావిడైంది, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది, ఇదిగో నా తమ్ముడు చూడండి ఎంత అమ్మాయి కూడా ఎంత సొత్తపోస్ట్ చూడండి, చూడండి డబ్బులు కట్టేసే నోట్ల కట్టలు లెక్కేసే ముఖం అండి ఇది అని చెప్పి బాధపడింది. ఆ బాధ తట్టుకోలేక సదరు రమావత్ మధు గారు, అయ్యో మంగ్లీ అక్క మీద అనవసరంగా నిందలేస్తున్నారు జనాలందరూ కూడాను, అయ్యా ఆవిడకి ఏం సంబంధం లేదు, నాదే తప్పంతా అని చెప్పి ఇన్ని వందల కోట్ల స్కామ్కి కారకుడైన ఆ మధు సడన్గా అక్క మీద ప్రేమతోటి ఆయన లొంగిపోయే ముందు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారండి. ఆయన ఒక రూమ్లో కూర్చొని మాట్లాడారు. అంటే ఆ వీడియో రిలీజ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, మంగ్లీకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పి ఒక వీడియో నీ అంతటి నువ్వు రిలీజ్ చేయి అని బలవంతంగా చెప్పి. సార్, ఇప్పుడు మీడియాకి పోలీస్కి ఉన్న తేడా ఏంటంటే, మీడియా ఆయన పలానా మాట చెప్పాడు అని చెప్తాం. ఇప్పుడు రమావత్ మధు పలానా మాట చెప్పాడు అని మీడియా చెప్తారు. పోలీసులు అది కరెక్టా కాదా, వీడి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, వీడి ఫోన్ కాల్స్ ఎక్కడెక్కడికి పోయినాయి, ఈ డబ్బులు ఎక్కడెక్కడి రెక్కలు చెగిరినాయి అని కదా వాళ్ళు చేయలేదు. మధు గారి వాంగ్మూలం ప్రకారం మంగ్లీ గారికి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. అది న్యూస్లో ఉంది తప్ప పోలీస్ ఇన్వెస్టిగేషన్లో లేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే తట్టి ఆడి దగ్గర నుంచి నిజాలు రాబట్టడం. అయ్యా ఇక్కడ మంగ్లీని అరెస్ట్ చేస్తారా లేకపోతే అతన్ని ఉతుకుతారా అనేది నా ఇంట్రెస్ట్ కాదు. పుస్తకాలు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, పిల్లల స్కూల్ ఫీజులు లేకపోతే బయట నుంచి లోన్లు తెచ్చి ₹2, ₹3 వడ్డీలకి తెచ్చి అదేదో లాభం వస్తుందని ఆశతోటో దురాశతోటో వీళ్ళందరూ పోయి డబ్బులు పెట్టుకొని ఇవాళ రోడ్డును పడ్డారు. రేపు నుండి ఎవడన్నా ఊరేసుకుంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ? సరే, వాళ్ళ దురాశ నేను కాదన్ను, కానీ అమాయకులు, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, తాండాల్లో ఉన్న బంజారా పిల్లల వాళ్ళు పేదలు కాబట్టి ఏదో ₹1 వస్తుందని ఒక ఆశ. ఆ ఆశని వీడు క్యాష్ చేసుకున్నాడు. కానీ ఎక్కడ ఈవిడ పేరు బదనామైపోతుందని ఈడే వెళ్ళి లొంగిపోయి ఇవాళ కథలు పడుతుంటే నీకు నాకు అర్థమవుతున్నది, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చెప్పాడో చెప్పడానికి ఆయన ముందుగానే వీడియో రిలీజ్ చేశాడుగా. మళ్ళీ అదే మాట ఈయన డీసీపీ గారు చెప్తున్నారు, సార్ మీరు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ తీసామండి, ఇదిగో అతని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, దీంట్లో ఇలా మాకు అనుమానాస్పదంగా అకౌంట్స్ ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ని కోట్లు వెళ్ళినాయి, ఇక్కడి నుంచి ఎక్కడికి ఇన్ని కోట్లు వెళ్ళినాయి, ఈవిడితో ఇంతసేపు మాట్లాడాడు, ఇవి చెక్ చేశారా? అతని ఫోను ఫారెన్సిక్కి పంపించి ఏవేవి డిలీట్ అయినాయి అవి తీసుకున్నారా? ఫోటోలు కావచ్చు, వీళ్ళతో ఉన్న రిలేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. మంగ్లీ గారి చెల్లెల్ని ఇప్పుడు చేసుకునే సంబంధం ఇద్దాం అనుకున్నారట మధుకి. అది నిజమా కాదా? ఒకవేళ అదే నిజమైతే ఆవిడ పేరు చెప్పుకొని నేను ఖచ్చితంగా చేసున్న మాటకి క్రెడిబిలిటీ వస్తుంది కదా. సో ఇన్ని కోణాలు పెట్టుకొని ఆయన అది చెప్పాడని చెప్పడానికి అది ఏమి ఇన్వెస్టిగేషన్ అండి? సరే, ఇప్పుడు పోలీసులు కూడా భాష గారు ఎందుకు అంత తొందరపడుతున్నారు దేనికి ఇవన్నీ చెప్పడానికి? అదే డౌట్ అందరికీ ఉంది. ఎందుకు ఆవిడని రక్షించే ప్రయత్నం ఏదో గట్టిగా జరుగుతోంది
అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. మీరు 100 కామెంట్లు చదవండి, ప్రజలందరి కామెంట్లు అదే. ఎందుకు అంత రక్షించడానికి ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు అని చెప్పి అనిపిస్తుంది. ఇక్కడ ఇది ఇక్కడి నుంచి మొదలవ్వాలి. అసలు ఈ మధు అనేవాడు ఈవిడికి 15 లక్షలు లేకపోతే ఎంతో పెట్టి డైమండ్ లెక్న స్కూల్ ఇచ్చాడిని, వాళ్ళ ఇంట్లోకి ఈ జనాలందరినీ తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టి మందు పార్టీలు ఇచ్చాడిని, తర్వాత వీళ్ళ తమ్ముడు ఈయన కలిసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారని, దీనికి సంబంధించిన ప్రామిసరీ నోట్లు, ఆ తమ్ముడితో గడిపిన ఆ ఫోటోలు, కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా మీడియా ముఖంగా బయటకు వస్తున్నాయి. ఇవి మంగ్లీ గారు మీడియాకి రాకముందు విషయం. ఆవిడ ఒకసారి వచ్చిన తర్వాత ఆవిడ బిహేవియర్ మనం గమనిస్తే, పాయింట్ నెంబర్ 1, నీది కాని పంచాయతీకి నువ్వు వెళ్ళి కూర్చోవు 4 గంటలు. నీకే సంబంధం లేదనుకుంటే నువ్వు వెళ్ళి పుజారి నాగేశ్వరరావు గారి లాయర్ గారి ఆఫీసులో సుబ్బుతోటి పంచాయతీ చేయవు 4 గంటలు. ఫస్ట్ డౌట్ ఎవరికైనా వచ్చేది. రెండోది, సరే నేను కాదు అని చెప్పడానికి అక్కడికి వెళ్ళాను అని చెప్పి అనుకుందాము. పోని సుబ్బు కనుక వేధిస్తుంటే సుబ్బు ఆవిడికి ఫోన్ చేయాలి 100 సార్లు. ఈవిడ సుబ్బుకి 100 సార్లు ఫోన్ చేయదు కదా. అన్ని కాల్స్ సుబ్బుకి ఎందుకు చేసింది? ఒకవేళ ఏమండి నా పేరు ఎందుకు బయటకు తీస్తున్నావు, అసలు నాకేం సంబంధం లేదు, అసలు నా పేరు తీయొద్దు, ఇది చెప్పడానికి, అది చెప్పడానికి అన్నిసార్లు కాల్ చేస్తారా? ఎప్పుడైనా సరే నువ్వు నాకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు అనుకో, నువ్వు డబ్బులు తీసుకున్నావు అంట కదా, ఇవ్వరా, ఇవ్వు, నువ్వు నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారంటే 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా. నువ్వు ఫోన్ చేస్తే చెప్తా, నేను ఫోన్ చేసి నేను లేదండి నేను చెప్పుకోను. అంటిల్ అన్లెస్ నువ్వేదో పోలీస్ ఆఫీసర్ అయితే తప్ప. 4 సార్లు ఇలా చేసినప్పుడు నేనేం చెప్తా? లేదు, ఒకసారి చెప్పి అర్థం కదా, 2 సార్లు ఏమనుకుంటున్నావు నువ్వు? బ్లాక్ చేస్తాం. అంతేగాని నువ్వు నాకు 100 సార్లు ఫోన్ చేయవు. పాయింట్ నెంబర్ 2, ఈవిడ అన్నిసార్లు ఆయనకి కాల్స్ చేసింది. సుబ్బు గారికి కాల్ చేసింది, సుబ్బు గారి ఫ్రెండ్ కొడగండ్ల కార్తిక్ ఫోన్ చేసింది, వీళ్ళందరికీ ఫోన్లు చేస్తూనే ఉంది. అమ్మో ఏదో అయిపోతుంది, నా మీదకి వచ్చేస్తుంది అనే భయం ఎందుకు ఉంటుంది తప్పు చేయకపోతే? 3, పోలీసులతోటి ప్రెషర్ పెట్టించడం. ఈయన పెట్టిన ఎఫ్ఐఆర్, ఈయన అంటే ఫస్ట్ కోర్టు ఇస్తా అన్నారట, ఒప్పుకోకపోతే కొట్టిస్తా అన్నారట. అది కూడా భయపడకపోతే ఏదో యాక్సిడెంట్లో పోతావు, నీ కేసు లేకుండా మేము చేసుకోవచ్చు, పోలీసులు డబ్బులు పడేస్తే ఇదే అయిపోద్ది అని చెప్పి మాట్లాడారు. ఇది కూడా అదే ఆఫీస్లో జరిగిందా? అదే ఆఫీస్లో జరిగింది అని ఈయన కంప్లైంట్ ఇస్తే A5గా పోలీసులు ఈవిని నమోదు చేశారు. అలా చేసిన పోలీసులు ఆ నెక్స్ట్ రోజు ఈవిడ సజ్జనర్ గారిని కలవడం, ఆ ఫోటో పెట్టడం, వెంటనే ఈ సుబ్బు గారికి తగిన సన్మానం పోలీస్ స్టేషన్లో జరగడం, ఇవన్నీ మనం చూసాం. అప్పటిదాకా ఒక టోన్లో మాట్లాడిన పోలీసులు సుబ్బు గారితో ఆ నెక్స్ట్ రోజు టోన్ మారిపోయింది. ఆ బాధితులందరూ ఎవరైతే రోడ్డును పడి పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళందరికీ డ్రంక్ చెకింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, బాధితులను భయపెట్టి అక్కడి నుంచి పోయేట్టు చేసే పనికి పూనుకున్నారా పోలీసులు అనే డౌట్ రాకపోవడం. సో మంగ్లీ గారు పోలీస్ సిస్టమ్ ద్వారా బాధితులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఒక పక్క, ఇంకో పక్క నేను బాధితుల పక్షాన్ని నిలబడతానండి. నిజంగా నువ్వు బాధితుల పక్షాన్ని నిలబడేటైతే నువ్వేం చేస్తావు? ఏ ఇంట్లో అయితే పార్టీకి పిలిచి వాళ్ళందరినీ చేశారు, ఎందుకు ఆవిడ ఇంట్లో పార్టీ ఇచ్చారంటే ఆవిడ ఉండదంట ఆ ఇంట్లో, అప్పుడప్పుడు వచ్చి మేకప్లో అవి చేసుకుని వెళ్తూ ఉంటుందంట ఈ షూట్స్ కోసం. మిగతా టైంలో అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఆ రోజున నా తాళాలు తీసుకుని వెళ్ళి పార్టీ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఏ బిడ్డలైతే, ఏ బంజారా బిడ్డలు, ఏ తాండా బిడ్డలు అయితే రోడ్డును పడ్డారో వాళ్ళు 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తూ బట్టలు కూడా అవే ఉతుక్కొని మళ్ళీ వేసుకుంటూ చెప్పులు లేకుండా రోడ్డును తిరుగుతున్నా మీ బంజారా బిడ్డ, నేను బంజారా బిడ్డ అని చెప్పుకుంటున్నావే, వీళ్ళు బంజారా బిడ్డలని నీకు గుర్తురాట్లేదా? బంజారా బిడ్డలకి నేను న్యాయం చేస్తా అనే కోణంలో ఎక్కడ మనకి వాళ్ళకి ఈవిడ సపోర్ట్ అందిస్తున్నట్టు కనబడకపోగా, ఈ బంజారా బిడ్డ అనే మన బంజారా హిల్స్ బిడ్డ ఆవిడ ఎంత చక్కగా ఆ బంజారా బిడ్డ అనే పదాన్ని రాజకీయానికి వాడుకుంటుంది గమనించండి. ఇప్పుడు బంజారా బిడ్డలు అంటే వాళ్ళకి రిజర్వేషన్స్లో కావచ్చు, వాళ్ళకి ఎందుకు మనం అంత ప్రిఫరెన్స్ ఇస్తామంటే పేదవాళ్ళు, వాళ్ళు బాగుపడాలి అని. ఈవిడికి 10 లక్షలు 15 లక్షలు తీసుకుని ఈవిడ పేద, ఈవిడికి బంజారా బిడ్డ రాజకీయం ఎలా పనిచేస్తుంది? కాదు కదా. ఈవిడ బంజారా హిల్స్ బిడ్డ, బంజారా బిడ్డ కాదు. కానీ అవసరం వచ్చింది కాబట్టి ఆ కార్డు బయటికి తీస్తాం, అయ్యో నేను బంజారా బిడ్డని. తర్వాత ఆడబిడ్డనండి అంటే ఆడబిడ్డకు ఒక న్యాయం. నువ్వు ఆడబిడ్డే, ఈడబిడ్డ కాదు నిజం చెప్పాలంటే. ఆంధ్రాలో అనంతపూర్లో గుత్తి అనే ప్లేస్ దగ్గర ఉన్న తాండా మీది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ V6 ఆ ఛానల్స్లో తెలంగాణ యాస నేర్చుకొని అక్కడి నుంచి ఆ పాటలు పాడి చేసుకొని తెలంగాణ ప్రజలు నువ్వు మా బిడ్డే
అన్నంత నెత్తిన పెట్టుకున్నారు. గద్ర వాట్స్ కూడా పాటించారు నిన్ను, ఇంత చేశారు. సో నువ్వు బంజారా బిడ్డ కాదు, బంజారా హిల్స్ బిడ్డ, ఆడబిడ్డ అంటే ఆడబిడ్డే, ఏడబిడ్డ కాదు. కానీ ఈ రెండు రాజకీయాలు చేసుకుంటూ చక్కగా ముందుకెళ్దాం అనుకున్నావు. జనాలు నీ రాజకీయాలు నమ్మల. ఓకే, నెక్స్ట్ 4వ పాయింట్, బంజారా ఆడబిడ్డ అయిపోయిన తర్వాత శ్రీముఖి బిగ్ బాస్, సంబంధం లేని విషయం. అయ్యా ఎవరు ఎంత తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, నాకేమన్నా తెలుసా, నేనేమన్నా చేయగలనా, ఇది ఉండాలి తప్ప. సుబ్బు రాత్రిపూట కల్లో ఏమైనా ఊహించుకుంటాడు, సుబ్బు ఏ కలర్ బన్నీ వేసుకుంటాడు, సుబ్బు ఎక్కడికి పోదాం అనుకుంటాడు, మనకెందుకు? అసలు కేసుకి ఏమన్నా సంబంధం? ఏమీ సంబంధం లేదు. సో ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది, నరమానవుడికి ఎవరికన్నా సరే, ఈవిడ పాయింట్ మాట్లాడకుండా షీఈస్ బీటింగ్ అరౌండ్ ద బుష్. అంటే కాసేపు బంజారా బిడ్డ ఆడబిడ్డ అంటది, కాసేపు సుబ్బు బిగ్ బాస్ కోసం లేకపోతే శ్రీముఖ్ కోసం అంటాడు. పొంతన లేని విషయాలు మాట్లాడుతుంది. మీరు ఏదో ఒక వీడియోలో చూశానండి, 2018 అనుకుంటా, అప్పట్లో నేను బాంబేలో ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఇంటర్నేషనల్ సిరీస్ జరుగుతుంది, దాని కామెంటరీ చెప్పాను. వెంకటపతిరాజు గారు నేను కామెంటరీ టీంలో ఉండే. ఆ టైంలో త్రూ సమ్ లింక్ నాకు ఇక్కడ ఒక ఈవెంట్ ఉంది ఖతార్లో, తెలుగు ఈవెంట్, దానికి మీరు హోస్టింగ్ చేస్తారా అని అడిగారు. ఓ బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పి అదే అక్కడ ముగించుకొని అక్కడే అరేబియా సముద్రం ఇటుపక్క ఎక్కి అటుపక్క దిగా ఖతార్ దిగాం. అక్కడ బిత్రి సత్ గారు, పూర్ణ గారు, మంగ్లీ గారు, ఇంకా కొంతమంది సింగర్స్, వీళ్ళందరూ కూడా అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను యాంకరింగ్ చేస్తున్నా, ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేయడము రావడం. అలా మంగ్లీ గారు ఆవిడ రావడం, రేలా రేలా పాట పాడడం. అయితే అక్కడ ఏంటంటే జనాలు అసలు తొలగిపోయారు ఆ పాటకి. ఓహో, చింపుకున్నారు అంతే, ఓ రేంజ్లో మామూలుగా లేదు అసలు. కానీ నాకు అక్కడ అది యాజ్ ఇట్ ఈస్గా పాటని సీడీలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే రకంగా అక్కడ వచ్చింది అని ఒక చిన్న ఇది వచ్చింది. అంటే స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి అక్కడ లిప్స్ కదలికే ఉంది, సీడీ పెట్టేశారన్న డౌట్ వచ్చి అడిగా. అంటే ఇది నార్మల్ ప్రాక్టీసేనండి, చాలాసార్లు సింగర్లు పాడరు, ఇలాగే చేస్తారు ఓహో అని చెప్పారు. సో సర్లే అనుకున్నా, చాలామంది అలాగే చేస్తారు. తర్వాత నాకు కూడా తెలిసింది కొంతమంది సింగర్స్ ఇలా చేస్తారు అనే విషయం. సరే అక్కడ అయిపోయింది. ఇప్పుడు అక్కడ మంగ్లీ కూడా లిప్ సింకేనా అనే అనిపించింది. ఓకే, అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు అదే చెప్పారు, అక్కడ సీడీ ప్లే చేస్తున్నారు. తర్వాత అయిపోయింది. ఏదో మమ్మల్ని అందరినీ కూడా సరదాగా తీసుకెళ్లారు ఆ బీచ్, అక్కడ సీలేన్ బీచ్ అని ఒకటి ఉంది, అది చూపించారు. ఆ ఒంటెలు ఎక్కించడము అవన్నీ చేసి అయిపోయింది. తర్వాత పెట్టబడ సర్దుకొని ఆవిడకి వాళ్ళు వేర్ బ్యాక్. నేను వచ్చేసిన తర్వాత ఆర్గనైజర్ నాకు ఫోన్ చేశారు. అండ్ మీరు పరిచయం ఉంటారు కదా, ఆవిడ కొంత అమౌంట్ తీసుకుంది మా దగ్గర. కొంత అమౌంట్ అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ చేసినందుకు ఇస్తారు కదా, ఆ అమౌంట్ కాకుండా ఆ అమౌంట్ ఆల్రెడీ తీసేసుకుంది. ఓకే, అది స్టేజ్ ఎక్కక ముందే తీసేసుకుంటారు. బట్ తర్వాత ఏమవుతుందంటే ఈ ఖతార్లో షాపింగ్ చేసుకోవడం కోసం, దోహాలో షాపింగ్ చేసుకోవడం కోసము కొంత అమౌంట్ తీసుకున్నారు. కొంతమంది ముందుగానే తీసుకుని తర్వాత పంపించేస్తారు ఆ అమౌంట్. సో ఆ రకంగా కొంత అమౌంట్ అక్కడ, అంటే ధీరమ్స్ ఏవో ఉంటాయి, మన రూపీస్ చెల్లవు కాబట్టి అక్కడ నేను ధీరమ్స్ తీసుకుని, అక్కడ షాపింగ్ చేసుకోవడం కోసం ధీరమ్స్ ఇస్తారు. సో నేను కూడా అట్లాగే నా డబ్బులు ఇచ్చి కొన్ని ధీరమ్స్ తీసుకున్నాను. ఏమీ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ధీరమ్స్ తీసుకుని ఇచ్చేస్తానని చెప్పినట్టున్నారు. ఇచ్చారో లేదో కూడా తెలియదు నాకు. బట్ ఒక వారం రోజుల లోపలే నాకు ఫోన్ చేసి ఇట్లా సమ్ అమౌంట్ తీసుకున్నారు షాపింగ్ కోసం అని అడుగుతుంటే, నీ బిడ్డకి ఇచ్చాను అనుకో, నీ బిడ్డకైతే ఇవ్వవా అనే మాటలు అన్నారు అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు ఒకసారి అడగండి, మీకు తెలుసు కదా అంటే, ఇచ్చేది మీరు, అడగమని ఏందన్నా, నాకు అంత కనెక్షన్ లేదండి, మీరు తెలుసుకోండి అని చెప్పి అది. సో మేబీ తర్వాత ఆవిడ పంపించుండొచ్చు, లేకపోతే ఏమైందో తెలీదు. ఓకే, ఫస్ట్ నాకు మంగ్లీ గారితో ముఖాముఖి పరిచయం అక్కడ. ఓకే, అది సరే. కమింగ్ బ్యాక్ టు హియర్, ఇన్ని పక్కన పెట్టేద్దాం. అందరికీ అన్నిటికంటే ప్రధాన డౌట్, ఏ సాక్ష్యాలు అక్కర్లా, మంగ్లీ గారి మీద ఎప్పుడైతే ప్రెషర్ పడిందో, మంగ్లీ గారు ఇది చేశారు అని చెప్పి జనాలందరూ గట్టిగా మాట్లాడడం, అన్ని మీడియా ఛానల్స్లో రావడం, అంతా ఇదైపోయేటప్పటికీ ఇమ్మీడియట్గా ఈ మధు రామావత్ అనేటోడు వెళ్ళి లొంగిపోతాడు. ఏమనాలి దీన్ని? అన్నిటికంటే పెద్ద డౌట్ కారణం ఇదే. ఇన్నాళ్ళు లేనివాడు సడన్గా వచ్చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడు. ఎందుకు
అంటే బ్యాక్ ఎండ్లో ఏదో జరిగింది. ఏమనిపిస్తుంది? నువ్వు వెళ్ళి లొంగిపోరా అబ్బాయి పోలీసులకి, మేము ఏదో మేనేజ్ చేస్తాం, నేను బయటికి సేఫ్గా తీసుకొస్తాం, నువ్వు వెళ్ళి లొంగిపో, లేకపోతే ఇది పెద్దది అవుతుంది, నువ్వు వెళ్ళి లొంగిపోయి అంత మంగ్లీకి ఏం సంబంధం లేదని చెప్పు. అంతే కదా. లేకపోతే అన్ని స్కాములు చేసేవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక అయ్యో ఆవిడ మీద అనవసరంగా చేస్తున్నారండి అని చెప్పి వాడు ఒక క్రిమినల్ వెళ్ళి ఇది చెప్పడం, పోలీసులు నమ్మడం, అది మనకి చెప్పడం. సరే వాడు ఏదైనా చెప్పనివ్వండి, మంగ్లీకి సంబంధం లేదని చెప్పనివ్వండి, మంగ్లీ పేరుని మేమే కావాలని వాడి డబ్బులు కక్కుర్తిపడి మేమే తీసుకున్నాం అని చెప్పనివ్వండి, కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది, పోలీసులు నిష్పక్షపాత విచారణ అనేది ఒకటి ఉంటుందిగా. అదే కదా జనాలకి ఇప్పుడు డౌటు. నిష్పక్షపాత విచారణ ఎక్కడుందయ్యా? ఎక్కడ జరుగుతుంది? ఒక్క అడుగు పోలీసులు ఇప్పటిదాకా చేసిన వాటిలో ఒక్క అడుగు బాధితులకి న్యాయం చేశారు, లేకపోతే చేసే కోణంలో అడుగు వేస్తున్నారని ఒక్కటి చూపించు. ఎప్పుడైతే సుబ్బు కేసు పెట్టాడో ఆయన నెక్స్ట్ రోజు ఆయన పిలిచి ఆయన్ని ఆ బాధితుల్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తాము, వాళ్ళని బెదిరించడం. అసలు సూపర్ ట్విస్ట్ చెప్పడానికి దీంట్లో. తర్వాత ఇప్పుడు ఈ మధు అనేటోడు అక్కడ లొంగిపోయి చెప్పే మాట్లాడి తెలుసా? సార్ మంగ్లీకి ఏం సంబంధం లేదు సార్, వీళ్ళున్నారే ఆ బాధితులను చెప్పుకొని అక్కడ తిరుగుతున్నారే వాళ్ళే సార్, వాళ్ళే అసలైన వీళ్ళు. హేమకాంత్ రెడ్డి. ఇప్పుడు ఈయనేమంటాడు? వీళ్ళందరూ తప్పించుకొని పారిపోయారు, వీళ్ళందరినీ పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తే కానీ నిజాలు బయటికి రావు. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు బాధితులనే అరెస్ట్ చేస్తావు అనమాట, నిందితులను వదిలేసి. A5 మంగ్లీ గారిని వదిలేసి ఈ బాధితులందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తారనమాట. ఎందుకు? జస్ట్ బికాస్ మధు సెడ్ ఇట్. మధు మంగ్లీ గారు తప్పలేదు. ఎవరు నిజమైన బాధితులు, ఎవరు నిజమైన నిందితులు అనేది విచారణలో కదా తెలిసేది. అదే అంటున్నా, విచారణ మధు గారు చెప్తారు. మధు గారు ఏమంటే అది, మధు గారు ఇదిగో వలి, ఇదిగో శేఖర్, ఇదిగో ఆయన సంతోష్, వీళ్ళందరూ కూడా వీళ్ళు నాతో పాటు ఉన్నారండి అంటే వేసేస్తావా లోపల? ఆవిడికి మంగ్లీ గారికి ఏ రకమైన సంబంధం అంటే లేదు, ఆయన చెప్పాడు కాబట్టి లేదు. వాళ్ళ తమ్ముడు అంటే అసలు ఆయన తమ్ముడు కదా మాకు తెలియదు. ఏంటి సార్ ఇది? ఇవన్నీ దీనికి తోడు సజ్జనార్ గారితో ఫోటోలు పెడుతుంది, డీజీపీ గారి దగ్గరికి వెళ్తుంది, ఈవిడ కావాలంటే నార్సింగ్లో ఒక కేసు, పంచకోటలో ఒక కేసు, ఇన్ని కేసులు పెట్టి వీళ్ళ మీద అమాయకులు వాళ్ళు బతుకు తెరువు లేని పాపం చేసుకుంటూ ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి చేసుకుంటుంటే వాళ్ళని బెదిరించే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఎక్కడ సార్? నేను అడుగుతా, నార్సింగి పిఎస్లో మీరు కేసు పెట్టారు, నార్సింగి పిఎస్లో వాళ్ళు వెంటనే ఇది జరిగిందా, మంగ్లీ గారిని సుబ్బు అనేటోడు మానసికంగా వేధించాడు, బెదిరించాడని చెప్తున్నారు, నిజమేనా అని చెప్పి ఆ కార్తీక్ గారికి ఫోన్ చేయడము, ఆయన రమ్మని చెప్పడము, ఆయన స్టేట్మెంట్ తీసుకోవడం, ఇటువంటివన్నీ చేశారు. అది బయటకు వచ్చింది. ఓకే. సో ఆవిడిచ్చిన కంప్లైంట్ మీద పోలీసులు చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారు. మరి సుబ్బు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీసుల చిత్తశుద్ధి ఏది? ఇప్పుడు మీ స్టేషన్కి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో ఉన్న పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్కి మీరు వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానీ అక్కడున్న ఆ రోజు ఆ మీటింగ్లో ఉన్నారని చెప్తున్న పెద్దలు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకున్నారా? చెప్పాలి కదా. ఇప్పుడు మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేను ఏం చేస్తున్నాను మీకు ఎందుకు చెప్పాలి, కేసు అయిపోయిన తర్వాత చెప్తా, ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఇస్తా, చూసుకోండి చదువుకోండి అంటాడు. మామూలుగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మీ మీద నింద పడ్డది సార్, ఎందుకు మీరు వచ్చిన వాళ్ళకి డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేయాలని చెప్పి హైకోర్టు కూడా మిమ్మల్ని అడుగుతోంది. అంటే ఇప్పుడు మీరు జనాలకి నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారని చూపించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఉందా లేదా? ఏమనుకుంటారు? లేకపోతే నాకు చూపిస్తే చూపించండి. వీళ్ళు పరారీలో ఉన్నారని చెప్తున్నారు కదా, ఈ హేమకాంత్ రెడ్డి కావచ్చు, తర్వాత ఆ భరత్ చౌహాను, శైలజ చౌహాను, వీళ్ళ తమ్ముడు శివ, తమ్ముడు కాదు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు డీసీపీ గారు. మరి ఇన్ని రోజుల నుంచి ఇది అంతా వారం రోజులుగా జరుగుతోంది, ఇన్ని రోజుల నుంచి వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసు? సార్ ఈ హేమకాంత్ రెడ్డి అనే నిన్న మొన్న కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సార్. ఇచ్చాడు, అన్ని ఛానల్స్కి ఇచ్చాడు కదా. ఇది పోలీసుల ఫార్మాట్ ఎలా ఉంటుందంటే పట్టుకొని వాళ్ళని అబ్స్కాండ్ రాసుకుంటారు వాళ్ళు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యకాలంలో హర్షసాయి కేసు గుర్తుండి ఉంటే ఉంది, ఆ టైంలో హర్షసాయి మీద ఎవరైతే కేసు పెట్టడానికి వెళ్ళిందో ఆవిడికి సంబంధించిన బోల్డన్ని రికార్డ్స్ వచ్చాయి. నాకు డబుల్ పార్టిసిపేట్ ఉందని, నేను ఇది ఎవడో లిక్కర్ షాప్ ఓనర్ ఆడు చచ్చిపోతే ఆడి కొడుకుకి అది రాకుండా అడ్డుపడి మొత్తం సహా చేశాను, ఇలా రకరకాలు. అసలు నీ కళ్ళు కృష్ణుడిలా ఉంటాయి, నువ్వు దా ప్రకాష్ దా అన్నట్టుగా అన్ని లింకులు వచ్చినాయి. వచ్చినప్పుడు మనం దాన్ని బట్టి మీడియాలో గట్టిగా అడిగాం. అడిగితే అడిగిన దానికి మన మీద కేసు పెట్టారు పోలీసులు. ఈ సాక్ష్యాలు చూపించి ఇది ఉంది సార్, ఇలా డబల్ పాస్పోర్ట్ ఏమిటి, ఇవన్నీ తప్పు కదా, మీరు ఎంక్వైరీ చేస్తారా లేదా అని అడిగితే ఈవిడకున్న పరపతితోటి సేమ్ ఇప్పుడు ఈ ఎలా వాడుతున్నారు పోలీసు పరపతిని, అప్పుడు వాడి మన మీద కేసు పెట్టారు. కేసు పెట్టి నేను ఇట్లాగే ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నా,
నా పేరు అక్కడ పెట్టేసి ఒక 50 మంది 100 పేర్లో పెట్టాలండి, మీడియా అందరి పేర్లు. మొన్న అనసూయ పెట్టల ఒక 70 మందిని అలా పెట్టి అందులో ఏదో ఒక ప్రముఖ స్థానంలో నన్ను పెట్టి A4 A5 పెట్టి అబ్స్కాండ్ అని రాసుకుంటారు అన్నమాట వీళ్ళు ఫస్ట్. వాళ్ళ పద్ధతి అది, ఓకే, పోలీస్ మోడస్ ఆపరండి అది. సో అంతమంది వాళ్ళు రాశారన్నంత మాత్రం వాళ్ళు తప్పించుకొని పారిపోయినట్టు కూడా కాదు. కానీ ఇక్కడ పోలీసులకి చిత్తశుద్ధితోటి వ్యవహరిస్తున్నారు అనే విషయం జనానికి ఎక్కడ తెలుస్తుంది? ఇలా అయితే డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఎక్కడ ఉంటుంది ప్రజలకి? ఓకే, వందల వేల మంది రోడ్డున పడ్డారు సార్. వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి అడుగుతుంటే వాళ్ళ పక్షాన మీడియా ప్రజలు అందరూ గళమెత్తి మాట్లాడుతుంటే, గళమెత్తి అంటే రోడ్డు మీదకి రాకర్లా, ఇప్పుడు ఏ ఛానల్ అయినా తీసుకో దాని కింద కామెంట్స్ చూడు. అలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ? ఆవిడకి ఏం సంబంధం లేదండి, ఆవిడ తమ్ముడికి ఏం సంబంధం లేదండి, మధుగారు చెప్పారండి కాబట్టి ఆ హిమకాంత్ రెడ్డి దొంగండి, వాడిని పట్టుకుంటే మాకు తెలుస్తాయండి. బాధితుడిని ముద్దాయం చేసి నిందితుడిని చేసి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు చేసి తరిమేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు సజ్జనార్ గారిని మంగ్లీ కలిసిన తర్వాత మొత్తం పిక్చర్ మారిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అంటే సజ్జనార్ గారే మంగ్లీ పక్షాన ఉన్నారని చెప్పి ఈ కింద ఉన్న 2 పోలీసులందరూ కూడా భావిస్తున్నారా ఏంటి? నమ్మచ్చు. ఇప్పుడు ఎందుకంటే సజ్జనార్ గారు డైరెక్ట్గా ఫోన్ చేయక్కర్లా. అమ్మో పెద్ద ఆయనతో ఫోటో ఉందంటే మేబీ ఆయన ఈ ఫ్యాన్ ఏమో, మంగ్లీ గారి పాటలు అంటే చాలామందికి ఇష్టం. ఆ కోణంలో ఎందుకు మనకు వచ్చిన గోల, ఏదైనా అయితే ఆయన మనకి ముట్టికాయలు వేస్తారు, లేకపోతే ట్రాన్స్ఫర్లు అవుతాయి, ఏదో జరుగుతాయి, ఎందుకు వచ్చిన గోల, మనం బ్రీత్ అనలైజర్ చేద్దాం. ఏమో అదే డౌట్. క్రానాలజీ ఆఫ్ ఈవెంట్స్ అంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది జరుపుకుంటూ వచ్చాయి. ఆయనతో ఫోటో దిగడం, వెంటనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం, తర్వాత వీడు మీటింగ్ పెట్టడం, నేను ఆడబిడ్డని బంజారా బిడ్డని అని చెప్పి ఆడవడం, ఆ తర్వాత బంజారా నాయకులు రావడం, మంగళికి మేమన్నా ఉండడం, తర్వాత వెంటనే మధు రావడం, ఆయన సరెండర్ అయిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఎంత చక్కగా. ఇప్పుడు డీసీపీ గారు తర్వాత వెంటనే డీసీపీ గారు రావడం, ఆవిడకి ఏం సంబంధం లేదు, మధు గారు చెప్పిన దాని ప్రకారం ఆయన ఏం చెప్తాడు, ఆయన తప్పించడానికే వచ్చాడయ్యా, ఆయన తప్పించడానికే వచ్చాడనే విషయం ప్రపంచానికి అంతా తెలిసే, మీకు తెలియకపోవడం ఏంటి? సో బాధితులు కూడా ఎవరన్నా మీ దగ్గర ఏదన్నా ఎవిడెన్స్ ఉంటే తప్పకుండా నన్ను కలవచ్చు, దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నాడు డీసీపీ. మరి నమ్మచ్చంటారు? ఎక్కడ సార్ ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి వాళ్ళు మంగళి గారిని కలిసారు, కానీ ఎక్కడ ఒక అభాగ్యురాలైన పుస్తులు అమ్ముకొని తాకట్టు పెట్టుకున్న అమ్మాయి రోజు తిరుగుతుంది పంచుగుట్ట పోలీస్ స్టేషన్లో, అటువంటి వాళ్ళని ఎక్కడ కలవలేదే. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా ఒక మాట అడుగుతా, తక్కువని చెప్పాలి వాళ్ళు. చెప్పండి, అడగండి. హైదరాబాదు సైబరాబాద్ కమిషనర్ ఎవరు చెప్పండి? పోలీస్ కమిషనర్. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరు? టక్కును గుర్తు రావట్లా. హైదరాబాద్ కమిషనర్ ఎవరు? సజ్జనార్ గారు. టక్కుమని గుర్తొస్తుంది. ఎందుకని? ఆయన స్పెషలిస్ట్ కదా, ఆల్ ద టైం మీడియాలో, న్యూస్లో, సెలబ్రిటీస్తో కదా కనిపించట్లే కదా. నేను అదే అడుగుతున్నా, ఎవరికైనా సరే ఇవాళ అడగండి, 100 మందిని పిలిచి టక్కుమని, కొంతమందికి తెలుస్తుంది రెగ్యులర్గా క్రైమ్ రిపోర్టింగ్లోనూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కొంత చూసుకునేవాళ్ళు. బట్ జనరల్గా టక్కుమని అడిగితే అన్నిటికీ సజ్జనారే. సైబరాబాద్లో ఉండేవాళ్ళు కూడా సజ్జనారే అనుకుంటుంటారు పాపం. విషయం ఏంటంటే, ఇంకొక డౌట్ తావేంటంటే, మంగ్లీ గారి ఏరియా ఏంటి? నార్సింగి పిఎస్ విచ్ కమ్స్ అండర్ సైబరాబాద్. దానికి సజ్జనార్ గారు కాదు, ఆయన జ్యూరిస్డిక్షన్ కాదు. మరి అందుకనే ఆ నెక్స్ట్ రోజు వచ్చి పంజగుట్ట పిఎస్లో కేసు పెట్టారు. ఆయన పరపతి ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ రోజు వచ్చి అందుకు కేసు పెట్టారని డౌట్లు కూడా వస్తున్నాయి. ఇది కూడా కొంచెం డౌట్, అనుమానం ఎక్కువైంది. లేకపోతే నార్సింగ్లో కేసు పెట్టారు, మళ్ళీ ఇక్కడ కేసు పెట్టారు, ఎన్ని చోట్ల కేసులు పెడతారు? ఓకే, సో ఫైనల్గా మంగ్లీ గారి పేరు ఇక రాదంటారు ఈ కేసులో. అదే ఇప్పుడు ఇన్ని చూస్తున్నప్పుడు ఒక సగటు మీడియా పర్సన్గా, లేకపోతే సగటు పౌరుడిగా ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది? సర్లే పోలీసులు ఏదో ఆవిడ సేఫ్ గార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారనే అనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా బాధితుల కోసం తీసుకున్న ఒక్క అడుగు కనిపించట్లేదు. సో ఇక్కడ ఇది పోలీసుల దగ్గర జరిగే పని కాదు. గవర్నమెంట్ చొరవ తీసుకొని, ఆంధ్ర గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రెండు చోట్ల కూడా జరిగినాయి కాబట్టి, అక్కడే కాకుండా కర్ణాటకలో కూడా జరిగాయి అంటున్నారు. ఇంత పెద్ద రాకెట్కి మీరు ఒక సిట్ లాంటిది ఏదైనా వేసి దీన్ని దర్యాప్తు చేయించాలి, నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలి. అండ్ ఇంకొకటి, అనవసరమైన అత్యుత్సాహాలు ప్రదర్శించి ఇటువంటి ఫోటోలు ఇవ్వడాలు, లేకపోతే ఇటువంటి అంటే అక్యూజ్డ్ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే రకంగా ఉండకూడదు.
మంగ్లీకి ఏం సంబంధం లేదు అంటే A5గా ఎందుకు పెట్టారు ఆవిడ్ని? సో ఆవిడ అంటే ఆ కేసు ఇది కాకపోయినా ఆవిడ బెదిరించిన నేపథ్యం రిజిస్టర్ అయింది అక్కడ. ఎందుకు బెదిరించారు అంటే ఎందుకు ఇన్ని కోట్లు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి. మరి ఆవిడకి ఉన్నా లేకపోతే ఆవిడ ఫ్యామిలీలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళని కాపాడాలనుకునే నేపథ్యంలో అయినా సరే బెదిరించింది అనే కోణంలోనే కదా ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఇంకా ఏంటంటే ఇంకా నిజాయితీగా కొంతమంది చెప్పేది ఏంటంటే సరే ఆమెను తప్పించాలనుకుంటున్నారా, తప్పించేయండి, ఏదైనా జరగనండి, కానీ ఇక్కడ రోడ్ల మీదకి వచ్చినటువంటి బాధితులు కానీ న్యాయం చేయండి ఫైనల్గా కోరుకునేది. అంతే అంతే. చూద్దాం సార్ ఏం జరగబోతుంది కేసులో. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.